నమస్తే అండి. నేను ఈరోజు చామగడ్డల కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. చామగడ్డలు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర. చామగడ్డల్ని బాగా కడిగి మంచినీళ్ళు పోసి బాగా ఉడకబెట్టాలి. ఇలా మెత్తగా వచ్చేటట్టు ఉడకబెట్టాలి. స్టవ్ మీద పాత్ర పెట్టి పాత్ర వేడైన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 3 ఉల్లిగడ్డలని కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా చిన్న మంట మీద ఆయిల్లో వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత కొంచెం పుదీనా వేసుకొని కూడా వేగనిచ్చి చల్లారనివ్వాలి. మిక్సీ జార్లోకి తీసుకొని ఈ మిక్సీ జార్లో అంతా వేసుకొని ఒక 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేయించిన పాత్రలోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మిరపకాయలను వేసుకోవాలి. కట్ చేసుకొని మిరపకాయలను వేసుకొని ఇది కొంచెం ఉడకనివ్వాలి. మిరపకాయలని కూడా కొంచెం మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. శనగపప్పు, మినపప్పు వేసుకొని కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లోనే తయారు చేసుకోవాలి. ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే కూరలలో రుచి బాగుంటుంది, టేస్ట్గా ఉంటాయి కూరలు. ఇలా 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఆయిల్లోనే వేగనివ్వాలి. ఇలా చాలాసేపు ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్టును వేసుకోవాలి. ఇది కూడా ఆయిల్లో చాలాసేపు వేగనివ్వాలి. ఈ చామగడ్డల్ని కట్ చేసి పెట్టుకున్న చామగడ్డల్ని కూడా వేసుకొని ఇవి కూడా ఆయిల్లో చాలాసేపు చిన్న మంట మీదనే వేగనివ్వాలి. చింతపండు రసాన్ని కొంచెం మెత్తగా చింతపండు రసాన్ని తీసుకోవాలి. చింతపండు రసం తీసుకొని ఆ చింతపండు రసాన్ని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. కొంచెం జీలకర్ర మెంతుల పొడి, మునగాకు పొడి, కొంచెం కరివేపాకు పొడి, ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని బాగా ఆయిల్లో ఇది కూడా చాలాసేపు ఆయిల్లోనే వేగనివ్వాలి. కలుపుకుంటూ చిన్న మంట మీద ఇలా చాలాసేపు వేగనివ్వాలి. ఆయిల్లో వేగిన తర్వాత ఈ చింతపండు రసాన్ని చింతపండు రసాన్ని మొత్తం ఇలా తీసుకొని చింతపండు రసాన్ని పోసుకోవాలి. చింతపండు రసాన్ని పోసుకొని చాలాసేపు ఇలా కలిపిన తర్వాత మిక్సీ జార్లో కూడా కొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా మొత్తం పోసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ ఎక్కువనే పోసుకొని కొంచెం సేపు అలాగే మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు ఉడకని తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇలా బాగా ఉడికి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఈ కూర రెడీ అయినట్టు. ఇది చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో అయినా, చపాతీలో అయినా, జొన్న రొట్టెలో అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.